ఏం తోచట్లేదు కదని ప్రేమలో పడ్డావనుకో, కురుక్షేత్రంలో అర్జునుడికి శ్రీకృష్ణుడు ఉన్నాడు, కానీ నీ పక్కన ఎవరూ లేరు, గుర్తుపెట్టుకో. ఇదేంటి ఇంకా రావట్లేదు? ఏంటిడు కాలు కాలు పిల్లలా తిరుగుతున్నాడు? ఇంకా రాలేదేంటి? అరే మావా, వస్తదిలేరా. పొద్దున్నే పెళ్లి భోజనం దగ్గర కుక్క వెయిట్ చేస్తున్నావు. నువ్వు ప్రేమలో పడితే వెళ్తుందిరా. అయ్యి బాబోయ్, అంతే అన్నావు కానీ ఆ ఊహ ఎంత బాగుందిరా. మీ ఆవిడ చెప్తే అప్పుడు చిబురు తిరిగేస్తుంది. అయ్యి బాబోయ్, నీకు దన్నరా బాబోయ్, చెప్పకరోయ్. సర్లే ఆడవకలే, చెప్పను. బతికించావురా బాబు. ఇదేంటి ఇంకా రాలేదు? ఎక్కడుందిరా బాబు ఇది? అవునరా రే, కీర్తి ఏమో ఫ్రెండ్ అని చెప్తుంది, నువ్వేమో లవర్ అని చెప్తున్నావు. ఏంట్రా ఇది? నా బాధ కూడా అదేరా. అదేమో ఫ్రెండ్ అంటది, నాకేమో పెళ్లి చేసుకుందాం అని ఉంటది. కనిపించేవన్నీ నిజాలు కాదు, కనపడనివన్నీ అబద్ధాలు కాదు. నువ్వు చేసుకునే పెళ్లిలో సైతాను ఆవరించి ఉంది. మళ్ళీ మొదలెట్టి ఆ ఎలా హే ఏదో గోల. ఇందుకే కదే పెళ్లి చేసుకుందాం అనుకునేది. ఇరుగు దిష్టి పొరుగు దిష్టి ఊళ్ళో అందరి దిష్టి పోవాలి. అరే బావా, ఈ మధ్యన మరీ ప్రేమ ఎక్కువైపోతుందిరా నీకే. నేను కాదే హే. ఏంటి సార్, అప్పుడే ప్రేమాయణం స్టార్ట్ చేసినట్టున్నారు? ప్రేమించే కదా, తప్పదు. నువ్వు నన్ను ప్రేమించే వరకు ఎవరు ఎత్తుకెళ్ళిపోకుండా కాపాడుకోవాలి కదా. అవునా, సరే అయితే కాపాడుకో. అయ్యి బాబోయ్, ఇలా ఉంటే కాపాడుకోవడానికి ఎన్ని యుద్ధాలు చేయాలో ఏంటో, మెంటలెక్కిపోతుంది. అయ్యా శివయ్య, పార్వతి గంగ నీకు ఇద్దరున్నారు, నాకెవరున్నారు చెప్పు? నువ్వు తప్ప. ఏదోటి చేసి తింగదని నాకు సెట్ చేసేవయ్యా. హలో సార్, మీరు మనసులో అనుకొని బయట కనేస్తున్నారు, కొంచెం చూసుకున్నానండి. అమ్మ నీ అమ్మ. అయినా నేను వినాలని అనేది, అయినా నేను మా శివయ్యతో మాట్లాడుతున్నాను, నా లవ్ అప్లికేషన్ పెట్టుకుంటున్నాను. పెట్టుకో. నువ్వే అప్లికేషన్ పెట్టినా ఫస్ట్ వెళ్ళాల్సింది నంది దగ్గరికి. ఆ నందికి ఆల్రెడీ చెప్పుంచా, నీదే అప్లికేషన్ వచ్చినా డిలే చేయమని. ఒసే రాక్షసి. సరే పద, ప్రదక్షిణాలు చేద్దాం. ఒసే ఆగవే. ఏళ్ళేంటి ఇంకా రావట్లేదు? టైం అయిపోతుంది. పూజ చేస్తున్నారా, పులిహోర కలుపుతున్నారా? అమ్మో, ఈ టైంలో ఇది ఫోన్ చేస్తుందండి. హలో, చెప్పవే. సండే కదా, గాయత్రి కాదు గుళ్ళో ఉన్నానే. గాయత్రి కదా బాబు, గుళ్ళో ఉన్నానే. ఏంటి ఈ మాత్రం దానికి పుట్టింటికి వెళ్ళిపోతావా? ఆగలే బాబు, వస్తున్నాను. పెళ్లి చేసుకుంటే ఎలాగే ఉంటది. కీర్తి ఆ కీర్తి, నేను చెప్పేది విను ఒకసారి. నిజం చెప్పు, నేనంటే ఇష్టం లేదా? అబ్బా, ఎన్నిసార్లు చెప్పాలి లేదని? నాకు ఇంట్లో వర్క్ ఉంది, జరుగు. దున్నపోతులా తిని తాడి పెరిగినట్టు పెరిగావు కదరా, అస్సలు సైడ్ జరగట్లేదు. యదవా, జరుగు. కొంచెం కూడా కదలట్లేదేంట్రా? ఒసే చుంచుమోహన్ దాన్న, ఇంకెన్నాళ్ళు తిప్పించుకుంటావు? ఇంకెప్పుడు ఓపెన్ అవుతావు? మనసులో ప్రేమ పెట్టుకొని ఇలా నటించడం పెద్ద క్రైమ్ తెలుసా? ఏమో, ఎవరికి తెలుసు, చూద్దాంలే. అబ్బా, దీనికి ఎలా చెప్పాలి? ఓసారి అటు చూడు. ఆ దేవాలయం మీద ఉన్న భూత బొమ్మలు ఎంత పవిత్రమైనవో, నేను ప్రేమిస్తున్నాన్నది కూడా అంతే పవిత్రమైనది. సరే, ఆటో వచ్చింది, పద. పద్దరా బాబు, పద. ఓయ్, ఇటు చూడు. అలిగావా? సార్, అలక తగ్గితే కొంచెం మాట్లాడాలి.
అలిగావా చిట్టి చిలక దిగవా నేల వంక. అన్న కొంచెం ఆటో ఆపుతావా? ఓయ్ ఓయ్ అరే మావా, నాకు డౌట్ రా. ఏంట్రా? పెళ్ళిలో పసుపు ఎందుకు వాడతారా? పసుపు అంటే ఏంటి? యాంటీబయోటిక్. ఓ, పెళ్ళి అంటేనే పెద్ద దెబ్బరా. ఆ దెబ్బని కవర్ చేయడానికి పసుపుని యాంటీబయోటిక్ లాగా వాడతారు అంతే. అవును కదా మామా, మర్చిపోయా. పెళ్లి చేసుకున్నాడు కానీ వీడికి అన్నీ డౌట్లే. పెళ్ళికి పసుపు ఎందుకు రాస్తారో కూడా తెలియదు వీడికి. అబ్బో చూసాంలే, తమరికెంత తెలుసు. అందుకే పెళ్లి చేసుకోమనేది. నువ్వేమో అర్థం చేసుకోవు. సార్, హలో సార్. ఏంటి? ఈరోజు నా ఫ్రెండ్ రాలేదు, ఈవినింగ్ నువ్వే డ్రాప్ చేయాలి. తప్పుతుందా? తింపుతాం, కాపాడుకోవాలి కదా. ఎందుకు ఇవి? మంతెండ్ కదా, ఉంచుకో, లేకపోతే ఇబ్బంది పడతావు. కీర్తి, ఇంతకీ నా లవ్ ఎప్పుడు యాక్సెప్ట్ చేస్తావు? లవ్వా అంటే ఏంటి? అయినా నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. వాడు వందా అని చంపేస్తా. అయినా ఇంత ఉంటో ఆ కళ్ళు వేసుకొని చంపేసేటట్టు చూస్తావు పొట్టిదానా. ఇదిగో పొట్టి గిట్టి అన్నావు అనుకో, పొడిచేస్తా చెప్తున్నా. పొట్టిగా ఉన్న వాళ్ళు పొట్టేనే అంటారే. అయినా నీకు ఎవడ బాయ్ ఫ్రెండ్ లేడని నాకు తెలుసులే. పోయి పని చూసుకో తింగరదానా. బ్యాక్ నుంచి కూడా బాగానే ఉంది. అరే మామా, ఇక్కడ ఏం రాసిందో వినరా. పెళ్ళాన్ని వదిలేయండి, 100 ఏళ్ళు ఆరోగ్యంగా ఉండని రాసిందిరా. అబ్బా, ఇప్పుడు చదువు. బెల్లం టీ తాగండి, 100 ఏళ్ళు ఆరోగ్యంగా ఉండండి. ఇంత బుర్ర తక్కువడికి జాబ్ ఎవరిచ్చారా? మీ లేడీస్కి ఏదో బుర్ర ఉన్నట్టు మైండ్ మోకాల్లో పెట్టుకుని వచ్చేస్తారు. చాలు, ఆపుతావా? సరే, నేను నిరూపించనా? సరే సరే, నేను క్వశ్చన్ అడుగుతా, చెప్తావా? చెప్తా, అడుక్కో. ఒక మర్రి చెట్టు నుండి యాపిల్ పడింది. నువ్వు తింటావా, ఇంటికి తీసుకెళ్తావా? తింటా. నేను చెప్పా కదా మీ ఆడవాళ్ళకి బుర్రలేదని. అసలు మర్రి చెట్టుకి యాపిల్ కాస్తాయా? బా అయిపోయింది. నన్ను కాదు, సిస్టమ్ చూడు. సరే కానీ నాకు ఈవినింగ్ స్కూటీ నేర్పిస్తావా? అంటే నేనా? ఏం నేర్పించవా? సర్లే. లేదు లేదు, నేర్పిస్తా నేర్పిస్తా. బంగారం లాంటి బండి. దీని పరిస్థితి ఏంటో ఇప్పుడు. పడితే స్పేర్ పోర్ట్లు కూడా దొరకవు. వెనక్కి జరుగు. స్టార్ట్ అవ్వట్లేదేంటి? ఫస్ట్ కీ ఆన్ చేయి. ఓ సారీ సారీ. ఇది ఎక్సిలేటర్, ఇది బ్రేక్, ఇది స్పీడ్ కంట్రోల్, ఇదేమో హార్న్. నాకు భయం వేస్తుంది.
నేనున్నాను కదా, ఎందుకు భయం? హ్మ్. ఇవి కొత్త బిట్లు ఏమొచ్చాయో ఏంటి? మీ వాడెక్కడా ఇంకా రాలేదు? అదేమన్నా నా పిల్లమా? వస్తాలే, మంచిగా మూడ్లో ఉంటే డిస్టర్బ్ చేస్తారు. ఉహుం. వీడి ప్రేమను యాక్సెప్ట్ చేయాలని నాకు ఉంది, కానీ యాక్సెప్ట్ చేసిన తర్వాత ఇలానే చూసుకుంటాడంటావా? అచ్చి బాబోయ్, ఇది చేస్తుందండి. ఓసే, నీకు ఎన్నిసార్లు చెప్పాలే, నిజంగా గుడికి వెళ్ళానే. గాయత్రి గానే బాబు, నిజంగా గుడికి వెళ్ళానే. నీకేం చెప్తే అర్థమైద్దే? ఏంటిది తేడాగా ఉంది? ఒసే రమ్య, నేనెవరో నీకు అనవసరం. ఇంకోసారి జైకి లవ్ గివెన్ మెసేజ్ చేసావంటే మొహం పగిలిపోతా చెప్తున్నా, అర్థమవుతుందా? ఏంటిది? అబ్బా, ఎంత ముద్దుగా ఉన్నావే. బా, చాలా వరకు ఉంది. ఎలా కంప్లీట్ చేయాలేంటో. ఇన్నాళ్ళు ఎలా ప్రేమించావురా ఇంత ప్రేమని? అర్థం చేసుకోలేకపోయాను. ఇంత ప్రేమని ఎన్ని రోజులు దూరం చేసుకున్నానా? సార్, టైం ఎంత అవుతుందో చూసారా? తమరొస్తే తినడానికి వెళ్దాం. నేను బాక్స్ తీసుకురాలేదు, నువ్వు తిను, నాకు వర్క్ ఉంది. నేను తీసుకొని వచ్చాను, పర్లేదు, పద అడ్జస్ట్ చేసుకుందాం. మళ్ళీ నీకు ఎందుకులే కీర్తి, వద్దని చెప్పాను కదా, నువ్వు వెళ్ళి తినేసే. అవునులే, నేనిస్తే ఏం తింటారు? మీరు రమ్య ఇస్తే తింటారు. అమ్మ దీనమ్మ, నా మరదల గురించి దీనికి ఎలా తెలుసు? వస్తావా రావా? సరే తల్లి, వస్తా, పదా. ఆ బాక్స్ కూడా ఇలా పోతున్నావు, ఇలావే. ఒక్క నిమిషం వచ్చేస్తుంది. అమ్మేనమ్మ, ఏంటి రావట్లేదా? ఏమైంది? ఏం కాలేదు కీర్తి, ఏం కాలేదని చెప్తున్నా కదా. ఇటివ్వు. కీర్తి, నేను ఒకటి అడగొచ్చా? అడుగు. నన్ను పెళ్లి చేసుకోవచ్చు కదా? కీర్తి, కీర్తి, ఛ, కీర్తి, కీర్తి, నేను అడిగిన క్వశ్చన్ ఇంకా ఆన్సర్ చేయలేదు. దానికి ఇంకా ఆన్సర్ లేదు. ఇష్టం ఉండి కూడా ఇష్టం లేనట్టు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు? ఇష్టమని నీకు ఎప్పుడైనా చెప్పానా? అన్నీ నువ్వు ఫిక్స్ అయిపోతే సరిపోదు. ఇష్టం లేదు కదా, సరే, ఇంకెప్పుడు నేను నీ లైఫ్లో కనపడను. జై, జై.
ఈరోజు కూడా రాలా. జై, అలా మధ్యలో వదిలేసి వెళ్ళిపోతావా? నేను ఎన్నెన్నో కలలు కన్నాను, మన పిల్లలకు మంచి పేర్లు పెడదామని, నిన్ను చిన్న పిల్లల్లా చూసుకుందామని. ఏంటి మన పిల్లలకి పేర్లా? హ్మ్. అంటే సరే పద వెళ్దాం. ఎక్కడికి? నువ్వే కదా పెళ్లి చేసుకుంటావా అని అడిగావు. పద చేసుకుందాం. అంటే పిల్లలు అన్నావు కదా, దానికంటే ముందు ప్రాసెస్ ఒకసారి ట్రై చేద్దామా? ఏయ్, కొట్టకే తగల కూడా చోట తగిలిందంటే నీకే నష్టమే. ముషికం ఇది ఇంకా రాలేదేంటి? వచ్చేసాడు, స్వామి. మళ్ళీ స్టార్ట్ చేశాడమ్మా. ఈరోజైనా అయిపోయేలా చూడు స్వామి, ప్లీజ్. నువ్వు అడిగేది గుళ్ళో కొబ్బరి చిప్ అనుకుంటున్నావా? వెళ్తుంటే డబ్బు మూటలు దొరకాలా? ఎలా దొరుకుతాయిరా? చూడు స్వామి. ఏంట్రా చూసేది? నేను పెట్టేది నీకు దొరికేలా చేసేది, ఇవన్నీ తీర్చాలంటే ఆ దేవుడు దిగి రావాలి. చిచ్చిచ్చి, నువ్వు అడిగే అడుగుడికి నేను దేవుడిని కూడా మర్చిపోతున్నాను రా. నీకోసం బాద్షా తెచ్చా, తినేయే. సిగరెట్ తాగాక చిల్లర లేకపోతే ఈ బాద్షా ఇచ్చుంటాడు. ఏదో నాకు స్పెషల్గా తెచ్చినట్టు ఫోజ్ ఒకటి, ఇంకా ముక్కడం ఆపి కారు నడుపు. ముషికం వెళ్ళి ఆ బాద్షా తీసుకురా అమ్మా, తిందాం. సార్, మీరు పెట్టిన లొకేషన్లోనే ఉన్నాను సార్. ఓకే ఓకే సార్, ఓకే. ఓటీపీ 8888. ఇదేంటి, అబ్బాయి వయసు అలా అమ్మాయి వయసు అయిపోయింది. ఏంటి సార్, ఫోన్ మాట్లాడి కిందకు వచ్చేలోపు అంత కాల్ చేసిందేంటి? అబ్బాయి వయసు అలా అమ్మాయి వయసు అయిపోయింది. ఫోన్లో మాట్లాడింది మా బాబాయ్, నా కోసం క్యాబ్ బుక్ చేశారు. అవునా? ఆయన ఎక్కుతారు అనుకున్నాను మేడం. బుక్ చేసిన వాళ్ళ ఎక్కాలని రూల్ ఉందా, లేకపోతే రాజ్యాంగంలో రాసిందా? అలా ఏం లేదు మేడం. కదా, పద. ఓకే మేడం. ఎదవలు అందరూ నాకే దొరుకుతారు. ఎవరు మేడం తిడుతున్నారు? నీకు డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చినోడు. ఏ ఎందుకు? నీకన్నా ఎల్బోర్డ్ గడే బాగా నడుపుతాడు. అంటే కారు కొద్దిగా ప్రాబ్లం ఉంది మేడం, అందుకే ఇలా. అవునా? ఏసీ వేస్తావా లేదా అది కూడా ప్రాబ్లంలో ఉందా? కారం కొవ్వు 2 గ్రైండర్లు వేస్తే పుట్టినట్టుంది. ఏంటి? ఏం లేదు మేడం, 20లో పెట్టాలా లేదా -2లో పెట్టాలా అని. చల్లగా వచ్చేలా పెట్టు చాలు. ఈ కూల్నెస్ చాలా ఇంకా పెంచమంటారా మేడం? కూల్ ఓకే, కొంచెం వెటకారమే తగ్గించుకుంటే బాగుంటుంది. కారాపు, ఫోన్ పడిపోయింది. ఓకే ఓకే, ఇదిగో. నువ్వా? నువ్వని తెలిస్తే అసలు ఈ కారు ఎక్కేదాన్నే కాదు. డ్యామ్ గేట్లేసి నీళ్ళు ఆపినట్టు ఇక్కడ నిన్నెవడాపట్ల వెళ్ళిపో. నువ్వు ఆపితే ఆగడానికి నేను ప్రవహించే నీరును కాదు, డ్యామ్ గేట్లు కూడా కొట్టుకుపోయే వరదని. ఏంటి ఇంకా వెళ్ళలేదు? నీ అందమైన మొహం చూద్దామని. ఏదో ఒకసారి చూపి.
అచ్చి ఆపు, డోర్ అన్లాక్ చేయి. తీసా చూడు. ఇంకెంతసేపు, డోర్ ఓపెన్ చేయి. చేశాను చూడు. నిన్నే, డోర్ ఓపెన్ చేయి. ఇదేంటి డోర్స్ ఓపెన్ అవ్వట్లేదు? డోరు ఓపెన్ అవ్వట్లేదు. ఏంటి, డోర్స్ ఓపెన్ అవ్వడం లేదా? అవును. ఏంటి, నాటకాలు చేస్తున్నావా? నాటకాలు చేయడానికి ఇదేం స్టేజ్ కాదు, కారు. పంచులేయడానికి ఇదేం టీవీ షో కాదు, రియాలిటీ. ఓపెన్ చేయి. అవ్వట్లేదు. అరే, ఇదంతా నువ్వు కావాలనే చేస్తున్నావు కదా? కొంపతీసి నన్ను కిడ్నాప్ చేస్తున్నావా? అవును మరి, నువ్వు పెద్ద బొబ్బిలి రాజా వారి కూతురు అని నిన్ను కిడ్నాప్ చేసి కోట్లు నొక్కేద్దామని. నిజం చెప్పినా నమ్మవా? ఇదిగో చూడు, డోర్ ఓపెన్ అవ్వట్లేదు. ప్లీజ్ మను, చెప్పు. ఇంకొక్కసారి చెప్పు. దీనికో రోజున ఇంకా తగ్గినట్లేదు. ఏం లేదు, ఇంకాసేపు నన్ను డ్రైవర్ అనుకో, మెకానిక్ దగ్గరికి తీసుకెళ్తా, డోర్ ఓపెన్ చేస్తా, ఆ తర్వాత నీ దారి నీది, నా దారి నాది. ఓకే? ఇంకెందుకు లేటు, పోనీ. ఓకే. ఇదేంటి స్టార్ట్ అవట్లేదు? ఇదేంటి? ఏంటి, బండి స్టార్ట్ అవ్వడం లేదా? హే, అలా చూడకు, సిగ్గేస్తుంది. నిజం చెప్పురా, నన్ను మర్డర్ చేయడానికి తీసుకొచ్చావు కదా? అవును. తింటావా? లేకపోతే నిన్ను చంపడానికి కారు కొని నేను దానికి డ్రైవర్ అయ్యి, అంత లేదమ్మా ఇక్కడ, నువ్వు మరీ ఊహించేసుకుంటున్నావు. ఇప్పుడు ఎలా రా, నాకు లేట్ అవుతుంది. మొత్తం లాక్ అయిపోయింది. ఇక్కడికి ఎవడన్నా రావాలి, మనల్ని కాపాడాలి. దేవుడా, ఎగ్జామ్కే టైంకి వెళ్ళేదానివి కాదు కదే, ఓ తదలాడిపోతున్నావు ఎందుకో. నాకు పెళ్లి చూపులు. అరే మను, నువ్వు ఖచ్చితంగా స్వర్గానికి వెళ్తావురా. ఎందుకో మరి ఒక సాటి మగాడి ప్రాణాన్ని కాపాడినందుకు. నువ్వు స్వర్గానికేమో కానీ ఖచ్చితంగా నరకానికి వెళ్తావు. అక్కడికి వెళ్ళాలన్నా ముందు డోర్స్ ఓపెన్ అవ్వాలిగా. మొన్నే సర్వీస్ చేయించా, అవి రావు. సర్వీస్ చేయించినందుకేనా ఇలా ఆగిపోయింది? సర్వీస్ చేయించడానికి మొత్తం 50,000 అయిద్ది అన్నాడు. తక్కువకి ఏదైద్ది అన్నా, విండోస్ అన్నాడు, చేసే అన్నా. ఏడ్చినట్టుంది. నేను ఎప్పుడు సర్వీస్ చేయించకుండా ఉండను తెలుసా. సర్వీస్ అంటే మను అంటే సర్వీస్ తెలుసా. అటు చూడు, ఎవరు వస్తున్నారు. వస్తున్నాడు వస్తున్నాడు రాడు వస్తున్నాడు వస్తున్నాడు రాడు. ఇదేంటి అయిపోతున్నాడు? చెప్పానా రాడని? అరే అరే అరే. ఛ! అబ్బా, పెళ్లి కొడుకు ఏం చేస్తుంటాడో. పెళ్లి చూపులకు వస్తున్నాడు. అది కాదు, బతకడానికి ఏం చేస్తుంటాడు. తింటుంటాడు. తినడానికి డబ్బులు కావాలి కదా, దానికి ఏం చేస్తుంటాడా అని. ఓ అదా, సాఫ్ట్వేర్ ఇంజనీర్, US లో. ఎంత వస్తుంటుందో? వస్తుందిలే, ఇయర్కి 40. ఏంటి 40,000? 40,000 కాదు, 40 lakhs. 40 లక్షలా? టెంప్టింగ్ గానే ఉందిలే. అందుకే మరి ఈ పెళ్లి చూపులు. ఇంతకీ నీకు పెళ్ళయిందా? లేదు, కానీ గర్ల్ ఫ్రెండ్ ఉంది. అబ్బో, ఎవరో అది, చూపించు. లేదమ్మా,
నా పిల్లకి దిష్టి తగిలిద్ది. ఏడ్చినట్టుంది. అదేమన్నా చిన్నపిల్ల దిష్టి తగలడానికి? ఆ, అవును, నాకు చిన్న పిల్లే. ఉమ్మ్. ఏంటి ఇల్లు ఇంత సైలెంట్గా ఉన్నారు? మనమే ఏదైనా సిచ్యువేషన్ క్రియేట్ చేద్దాం. ముషికం, ఒకసారి వెళ్ళిరా అమ్మా. అబ్బా, ఆకలిస్తుంది. ఏంటి అలా చూస్తున్నావు? ముందే అడుగుంటే నీకు కూడా పెట్టేవాడినిగా. సచ్చినోడు నన్ను వదిలేసి తినేస్తున్నాడు. దొంగ సచ్చినోడు. ఇదిగో. ఉమ్. ఏంటి పెరుగన్నమా? ఏంటి వద్దా? ఓహోహో, జొమాటోలో బిర్యానీ ఆర్డర్ పెట్టుకుంటావా? సరే అయితే ఇచ్చేయి. వద్దొద్దు, తింటాలే. మ్మ్. మ్మ్. ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు హించగలరు. టే 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 టే. సిగ్నల్స్ లేవన్నావు, పాటలు ఎలా ప్లే అవుతున్నాయి? అంటే ఇలాంటిదేదో జరుగుతుందని ముందే డౌన్లోడ్ చేసి పెట్టుకున్నా. ఎంత ముందు జాగ్రత్త. ముందు జాగ్రత్తే కాదు, వెనక జాగ్రత్త కూడా ఉంది. అందుకేనా కారు ఆగిపోయింది? నైస్ ఎచ్చి ఆపు. జోక్. మ్మ్. నవ్వు కాదు, ఆ పాటలు. ఆపుకో, ఫోన్ అక్కడే ఉంది. ఫోటో. ఏయ్, వీడు ఇంకా నన్ను మర్చిపోలేదు. ఏమన్నా చూసావా? ఏం చూడలేదు. అను 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 ఆ, ఇదేంటి పలకట్లేదు? కొంప తీసి కారులో ఆక్సిజన్ లేక పోయావా ఏంటి అను? అను. నేను పోయి పడుకున్నాను. ఓ ఓహో, అవునా, పడుకున్నావా? ఓకే ఓకే. చి, ఆక్సిజన్ లేకపోతే నేను కూడా పోతా కదా. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యాను? తింగరోడా. ఏంటే దోమ, నానుని కొడతావా? ఇంతవరకు నేనే దాన్ని బుగ్గగెళ్ళలేదు, అలాంటిది నువ్వు దాన్ని కొడతావా? చూడు ఎంత క్యూట్గా పడుకుందో, అలాంటిది దాన్ని నువ్వు కొడతావా? నిన్ను అది దోమ పోయిందిలే. మ్మ్. మను, నిన్నొకటి అడగనా? అడిగాను. ఎందుకు మను ఆ రోజు రాలేదు? నా ఫోన్ కూడా లిఫ్ట్ చేయలేదు. చెప్పు మను, చెప్పకపోతే నా మీద ఒట్టే. ఆ రోజు మా నాన్నగారు చనిపోయారాను. అందుకే నువ్వు ఫోన్ చేసినప్పుడు నీ కాల్ లిఫ్ట్ చేయలేకపోయాను. అంతా అయ్యాక నేను కాల్ చేస్తే నువ్వు లిఫ్ట్ చేయలేదు. ఈగో అనేది 3 అక్షరాలే అను, కానీ 3 ఏళ్ళు పట్టింది మన ఇద్దరిని కలపడానికి. ఆ తర్వాత బరువు బాధ్యతలని ఇదిగో ఇలా. ఐఎమ్ సారీ మను,
ఆ రోజు నీకు కాల్ చేసి ఉండాల్సింది. ఎవరికి తెలుసాను ఆ రోజు అలా అవుతుందని. వదిలే. లేదు మను, ఆ సమయంలో నేను నీకు తోడు ఉండాల్సింది. నేనే ఈగోకి పోయి అర్థం చేసుకోలేకపోయాను. ఐఎమ్ సారీ. సరే అను, అయిపోయింది, అది అయిపోయింది కదా, ఏడవకు. నీది అని రాసి పెట్టుంటే అది ఎక్కడున్నా తిరిగి తిరిగి నీ దగ్గరికే వస్తుంది. ఎప్పుడు ఎవరికి ఏమి ఇవ్వాలో అది నాకు తెలుసురా. ఇక డోర్స్ ఓపెన్, ఇంజన్ ఆన్, సిగ్నల్స్ ఆన్. హలో. హలో అనుగారు, నేను రెస్టారెంట్లో ఉన్నాను. మీకు ఫోన్ చేస్తుంటే కలవట్లేదు. వస్తున్నారా? ఇస్తున్నానండి, వెయిట్ చేయండి. మను, మను, హ్మ్? ఆగు. ఇదేంటి అప్పుడే వచ్చేస్తుంది? సరే పద. మరి నీ పెళ్లి చూపులు? అయిపోయింది. అదేంటి? ఇది నాకు ఎన్నో పెళ్లి చూపులు తెలుసా? 22వ. ప్రతిసారి మా నాన్న నాకు పెళ్లి చూపులు అరేంజ్ చేయడం, ఆ ముందు రోజు నేను వాడిని కలవడం, మన స్టోరీ చెప్పడం, క్యాన్సిల్ చేసేయడం. అంటే ఇంకా నువ్వు నన్ను లవ్ చేస్తున్నావా? హ్మ్. మరి నీ గర్ల్ ఫ్రెండ్? తెలుసులే, అది నేనేనని. ఇక ఈ కథ సమాప్తం.